హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సక్సెస్. మన లైఫ్లో సక్సెస్ రావాలంటే ఏం చేయాలి అంటే బాగా డబ్బు ఉండాలనా, లేకుంటే పలుకుబడి ఉండాలనా, లేకుంటే విపరీతంగా చదువుకొని ఉండాలనా? సో ఇవన్నీ ఉంటే సక్సెస్ వస్తుందా? సక్సెస్ అనేది ఏముంటే మనకు వస్తుంది? మనం దేంట్లోనా సక్సెస్ కావాలనుకున్నప్పుడు మనకి ఏముండాలి? సో ఏం లేకపోయినా ఒకటి మాత్రం ఉండాలి. ఏంటి అంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి. గోల్ అంటే లక్ష్యం. మనకంటూ ఒక లక్ష్యం అనుకున్నాం అనుకోండి, సో దానికి తగ్గట్టు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. సో మనం ఒక లక్ష్యం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఆల్మోస్ట్ అందరు వినే వినే ఉండొచ్చు మేబీ. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది. ఒక విలేజ్లో ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత ఒక బాబు పుడతాడు. అయితే బాబు పుట్టడంతోనే హ్యాండిక్యాప్డ్గా పుడతాడు. ఏంటంటే ఒక హ్యాండ్ ఉండదు, చేయి ఉండదు. అయినా కూడా పేరెంట్స్ వాళ్ళ మా బాబు పుట్టాడు అని చెప్పి హ్యాపీనెస్లోనే ఉంటారు. చెయ్యి లేదు కదా అని చెప్పి బాధేం పడరు. అబ్బాయిని నార్మల్గా అందరు ఎలా పెంచుతారో అట్లనే పెంచుతారు. ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారు తన మైండ్ని పెంచే క్రమంలో. ఏంటంటే నీకు ఒక చెయ్యి లేదు కదా అని చెప్పి ఎగతాళి చేయకుండా, సో తనకు కావాల్సినవన్నీ కొనిపించడం, అందరిలాగానే ట్రీట్ చేయడం, తన మైండ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారనమాట. సో అబ్బాయి పెరిగి పెద్దగా అవుతాడు, స్కూల్కి వెళ్తాడు, స్కూల్ అట్లా వెళ్తూ ఉంటాడు, స్టడీస్ అయిపోతూ ఉంటాయి. మామూలుగా 7th 8th ఆ క్లాస్కి వచ్చేసరికి మనోడికి ఫ్రెండ్స్ అవుతారు. కొందరు ఫ్రెండ్స్ ఇంట్లో బాగానే ఉంటుంది కానీ పేరెంట్స్ దగ్గర అయితే వాళ్ళు ఎవరు ఏమన్నారు ప్రేమతో కాబట్టి ఎవరేమనుకోరు. సో ఫ్రెండ్స్ దగ్గర ఏంటి జోక్లో కూడా ఎక్కువ సీరియస్గా మనం ఎగతాళి చేస్తారు. అరే ఒక చేయలేదు, నువ్వు ఎట్లా తింటావు, ఎట్లా చేస్తావు అంటే కొన్ని ఉంటాయి కదా, ఆ విధంగా ఎగతాళి చేస్తాడు. అయినా కూడా మనోడు ఏం చేస్తారంటే అసలు పట్టించుకోడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ మెంటాలిటీతో పెంచుంటారు. ఎవరు ఏమన్నా లైట్ మనకంటూ మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఏమంటారు ఒక మైండ్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు అనమాట. సో అబ్బాయి ఆ విధంగా ఉంటాడు కాబట్టి సో లైట్ తీసుకుంటాడు ఎవరేమనుకున్నా కూడా. సో ఆ విధంగా 10th అయిపోతుంది. ఒకరోజు ఇంట్లో చిన్న మిస్టేక్ అవుతుంది. మిస్టేక్ అయిపోయి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ కొంచెం సీరియస్ ఉంటాడు, వాళ్ళ నాన్న. అయితే ఆ మిస్టేక్ అయిపోయిన తర్వాత అబ్బాయి దగ్గరకు వచ్చేసి ఫుల్గా తిట్టేస్తాడు, ఇష్టం ఉన్నట్టు తిడతాడు. నీ వల్లనే మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం నీకే సగం టైం వేస్ట్ అయిపోయింది. ఇరిటేషన్లో ఉంటాడు అన్నమాట, అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. సో ఫ్రస్ట్రేషన్లో ఏం తిడుతున్నాడో కూడా తెలియదు, అబ్బాయిని తిట్టేస్తాడు. కంప్లీట్ చేస్తే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి ఒక దగ్గర వెళ్ళి కూర్చొని విపరీతంగా బాధపడతాడు. అంటే ఎప్పుడు తిట్టని నాన్న ఆ రోజు తిట్టేసరికి అసలు ఏంటి మనం అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలి, సో మనం ఇక్కడ ఉండొద్దు, ఇంట్లో ఉండొద్దు, మనం బయటికి వెళ్ళాలి, ఏదో సాధించాలి అని ఇంక ఇంటి నుంచి ఆ రోజు నైట్ బయటికి వెళ్ళిపోతాడు. 10th అయిపోతుంది. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా బతకాలి, ఎలా ఏం చేయాలి అది ఏం అర్థం కాదు. అట్లా తిరుగుతాడు. నెలలు గడుస్తూ ఉంటుంది. తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడైనా చిన్న చిన్న పనులు చేయాల్సి వస్తే పనులు చేసుకుంటాడు. కొంచెం తనకు తగ్గట్టు కొంచెం అమౌంట్ సంపాదించుకుంటాడు. సో ఆ విధంగా తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి 1 సంవత్సరం గడుస్తుంది. తను అనుకుంటాడు, లేదు మనం ఏదో ఒకటి సాధించి ఇంటికి వెళ్ళాలి, అప్పటిదాకా ఇంటికి వెళ్ళొద్దు, కంపల్సరీ నేను సాధించాలి అని చెప్పి ఆ తపన ఏదైతే ఉంటుందో, ఒకసారి ఒక దగ్గర ఒక కుంఫు ట్రైన్ అవుతుంటారు. ఒక గ్రౌండ్లో చూస్తాడు, ఎస్ నేను కూడా కుంఫు నేర్చుకుంటా అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఎట్లా ఫిక్స్ అవుతాడంటే ఇంక అయిపోయి నేను కుంఫు నేర్చుకోవాలి, దాని తప్ప వేరే ఏం నేర్చుకోను అని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయిపోయి కుంఫు మాస్టర్స్ ఉంటారు కదా, కరాటే మాస్టర్స్, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, సార్ నాకు కుంఫు నేర్పించండి సార్, నేను ఛాంపియన్ అవుతాను, నేను బాగా నేర్చుకుంటాను సార్ అని చెప్తే, అందరూ ఒక హ్యాండ్ ఉంది, నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు, సో 2 హ్యాండ్స్ ఉంటేనే నేర్చుకోగలవు, ఒకటి ఏంటంటే కొట్టడం ఒకటే కాదు, సో కొట్టేటప్పుడు సేఫ్ కానీ హ్యాండ్స్ కూడా తో నిన్ను కాపాడుకోవాలి, సో నీకు ఒక హ్యాండ్ లేదు కాబట్టి హ్యాండ్ చేయలేవు అని చెప్తారు. సో అట్లా తిరుగుతూనే ఉంటారు. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. రకరకాల మాస్టర్లను కలుస్తాడు. కుంఫు మాస్టర్లని ఎవరు రిసీవ్ చేసుకోరు. చివరికి ఒక కుంఫు మాస్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి బతిమాలుతాడు, లేదు సార్ నేను కంపల్సరీ నేర్చుకోవాలి, నేను దీంట్లో సాధించాలి, నాకు ఇంట్రెస్ట్, సో నువ్వు చెప్పింది నేర్చుకుంటాను సార్ అని చెప్తాడు. అయినా లేదు నువ్వు నేర్చుకోలేవు, వెళ్ళిపో, ఒక టైం వేస్ట్ చేయకు, ఎందుకు వేరే పని చేసుకో, నువ్వు ఏమైనా షాప్ పెట్టుకోలేకు ఇట్లాంటివి అని చెప్తాడు. లేదు సార్ నేను కుంఫే నేర్చుకోవాలని చెప్పి అసలు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాడు. 2 రోజులు 3 రోజులు అట్లనే అక్కడే ఉండిపోతాడు. సో ఎంతవరకు చెప్తే వినకపోయేసరికి ఆ మాస్టర్ కూడా సరే రేపు వచ్చేసే అని చెప్తాడు. రేపు వచ్చిన తర్వాత ఒక సింగిల్ పంచ్ ఒక టెక్నిక్ నేర్పిస్తాడు. ఒక పంచ్ ఎట్లా కొట్టాలనేది ఒక చిన్న టెక్నిక్ నేర్పిస్తాడు. నేర్పించేసి ఇది 1 గంట సేపు ప్రాక్టీస్ చేయని చెప్తాడు.
చెప్పిన తర్వాత ఆ గంట సేపు ప్రాక్టీస్ చేస్తాడు, వచ్చేస్తాడు. సార్ ప్రాక్టీస్ చేసిన అని చెప్తాడు. సరే రేపు రా, రేపు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటా, రేపు నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాయి అని చెప్తాడు. సరే రేపు గడుస్తుంది, రేపు వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా ఆ పేరు అవన్నీ ఎంటర్ చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ సేమ్ అదే పంచు మళ్ళీ ఒకసారి టెక్నికల్ నేర్పించి ఇదే మళ్ళీ కంటిన్యూ ఒక మధ్యాహ్నం వరకు ఇదే ప్రాక్టీస్ చేయని చెప్తాడు. ప్రాక్టీస్ చేస్తాడు. మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసి లంచ్ తర్వాత వచ్చి సార్ అయిపోయింది సార్ చేసిన అని చెప్తాడు. సరే ఇక వాటర్ తీసుకురాపో, వెళ్ళి తీసుకురాపో అని చెప్పి అక్కడ అయితే మనకు ఇన్స్టిట్యూట్ కుంఫు చేసే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో అక్కడ చిన్న చిన్న పనులు చెప్తా ఉంటాడు. అట్లా ప్రతిరోజు అదే పంచుని ప్రాక్టీస్ చేపిస్తాడు. సో వీళ్ళకి చిరాకు వస్తుంది. అంటే అరే ఒకటే అందరికి వేరే వేరేగా నేర్పించుంటాడు, వాళ్ళందరూ ట్రైన్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఛాంపియన్లు అయిపోతున్నారు. బట్ నేను వీడికి 6 months అవుతుంది, దాదాపు 1 year వస్తుంది, నాకు ఒకటే పంచ్ నేర్పించాడు, అసలు ఏంటిది నేర్పిస్తాడా లేదని చెప్పి ఆ మనసులో అనుకుంటుంటాడు. అంతలో ఒక ఫ్రెండ్ వచ్చి అంటాడు, అరే నువ్వు నీకు అర్థమైతలేదు, ఆయన నేను వాడుకుంటున్నాడు, వాటర్ తీసుకురా లేకుంటే క్లీన్ చేసి అదొక్క సింగిల్ పంచే ఇచ్చి నిన్ను వాడుకుంటున్నాడు, ఎందుకంటే నువ్వు హ్యాండిక్యాప్డ్ కదా, సో ఎక్కడికి వెళ్ళి బతకలేవు, మళ్ళీ ఏమైనా చేసుకుంటావు అని చెప్పి తన దగ్గర తను పెట్టుకొని నీకు ఒక పంచి నేర్పించేసి ఆ విధంగా నేను మోసం చేస్తున్నాడు, వేస్ట్, నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్తాడు. అవును కదా నిజమే అనుకొని డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్తాడు. కుంఫు మాస్టర్ దగ్గరికి వెళ్ళి, లేదు సార్ నువ్వు రోజు నాకు ఇదే చెప్తున్నావు, నాకు కొత్త ఏం నేర్పించట్లేదు, సో నాకు కొత్తగా నేర్చుకోవాలను సార్, నాకు సింగిల్ పంచ్ ఇది ఒక్కటే టెక్నిక్ చెప్తున్నావు అని చెప్తాడు. అవునా సరే, అయితే నువ్వు మొత్తం నీకు నేను మొత్తం నేర్పాలనుకుంటే నువ్వు ఒక పని చేయాలంటాడు. ఏంటి చెప్పండి సార్ అని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మనకి పోటీలు ఉంటాయి, అదే కరాటే పోటీలు ఉంటాయి కదా, దాంట్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలంటాడు. ఓకే సార్ చేస్తా అంటాడు. దాంట్లో ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి అంటాడు. అయినా పర్లేదు సార్ కంపల్సరీ చేస్తా, నాకు నేను నేర్చుకోవాలి, దానికోసం ఏమైనా చేస్తా అంటాడు. సరే నన్ను కూడా రింగ్లోకి దింపండి సార్, నేను కూడా ఫైట్ చేస్తా అంటాడు. ఇప్పుడు కాదు, ఒక 10 rounds అయిన తర్వాత చివరిలో ఎవరైతే విజేతగా నిలుస్తారో, అంటే చివరి 10th round ఎవరైతే ఉంటారో వాడితోన నువ్వు ఫైట్ ఉంటుంది అంటాడు. అవునా సరే, అయినా సరే సార్ నేను చేస్తా అంటాడు. సో అట్లా 9 rounds అయిపోయిన తర్వాత 10th roundకి ఒకడు వస్తాడు. వాడు హైట్ వెయిట్ బలిష్టంగా ఉంటాడు, బాగా చేస్తుంటాడు ఫైట్. సో వాని దగ్గరికి ఈయన ఫైట్ ఉంటుంది. సో రింగ్లోకి దిగుతాడు. వాడు అసలు ఇష్టం ఉన్నట్టు కొడతాడు అని, ఇక్కడ కొడతాడు, చెస్ట్ మీద కొడతాడు, ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయేంత పని అవుతుంది. ఇక పడిపోయే దశలో వాడు వచ్చి ఆయన కొట్టినకి వచ్చేసరికి ఒక్కసారి ఒక్క పంచుతోన ఇక గుత్తాడు. సరికి ఒకేసారి కుప్పగొలుతాడు. ఎవడు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో, అస్సలు వీడు కూడా ఆశ్చర్యపోతాడు. వాడు నిజంగా నేను గెలిచినా, అందరు లేచి క్లాప్స్ కొడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పర్షాన్, అసలు వీడు ఒక్కటే చేతితోనే ఒక్కటే పంచికి వాడిని చంపేసిండు, అసలు అవుట్ ఎట్లా పాసిబుల్ అని చెప్పి అందరూ షాక్లో ఉంటాడు. వీడు కూడా షాక్లో ఉంటాడు. సో మొత్తానికి వీని విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు వచ్చి మాస్టర్ దగ్గరకు వచ్చి చెప్తాడు, అడుగుతాడు, అసలు నేను నిజంగానే గెలిచాను అంటే, నువ్వే గెలిచినావు అని చెప్తాడు. ఎలా అంటే, సో దానికి ఏంటంటే తనకు నేర్పించింది సింగిల్ పంచే, తనకి అవయవ లోపం ఉన్నా తనకు నేర్పించిన సింగిల్ పంచ్ వల్ల తను ఏంది దృష్టి మొత్తం దాని మీద పెట్టాడు. సో దానివల్ల ఏమైతుందో తనకు తెలియకుండా తన చెయ్యి ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే, ఒక్క పంచ్ వాడితే పంచ్ పవర్కి ఎదుటి వ్యక్తి చనిపోయేంత, అంటే ఆల్మోస్ట్ చనిపోయే రేంజ్కి పడిపోయేంత స్ట్రాంగ్ అయింది తన చెయ్యి. ఎందుకు అంటే డైలీ ఒకటే పంచ్, తను ఒకటే దాని మీద దృష్టి పెట్టి ఒకటే పంచ్ మీద, ఎంత బోరింగ్ లెసన్ అంటే ఒకటే పంచ్ మీద తన్ని కొట్టడం, దాని ద్వారా తనకు తెలియకుండా దాంట్లో స్ట్రాంగ్ అయిపోయాడు. అంటే ఆ పంచులో తనకు మించినోడు ఎవరు లేడు ఇంకా. సో ఆ యొక్క సింగిల్ టెక్నిక్లో తనకు మించినోడు ఎవరు లేరు. అంటే ఒక పనిని ఇక్కడ చూడు తన సక్సెస్ ఎట్లా ఉంది. సో ఒక పని నేర్చుకునే దాంట్లో బోరింగ్ ఉంటుంది. ఏమైనా మనం ఒక దాని మీద లక్ష్యం అనుకొని పెట్టుకున్నప్పుడు చాలా అన్ని అడ్డంకులు వస్తుంటాయి, ఏమో ఎదురవుతుంటాయి. వాటి అన్నిటినీ ఒడిసి పట్టుకొని మనం ముందుకెళ్ళాలి, ఎక్కడో స్ట్రక్ అవ్వద్దు. స్ట్రక్ అయ్యామా కథం, అది కూడా మిస్ అయిపోతుంటుంది. సో మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. ఎన్నన్నా రాని, నీకు రకరకాల మీద అవగాహన ఉంది, ఓకే, నీకు సిస్టమ్ వర్క్ వచ్చు, నీకు పెయింటింగ్ వర్క్ వచ్చు, నీకు కబడ్డీ వచ్చు, ఫుట్బాల్ వచ్చు, సంథింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ వచ్చు, వర్క్స్ వచ్చు. బట్ నీకంటూ నీకేం వస్తుంది, నీ టాలెంట్ దేంట్లో ఉంది, అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేకుంటే అన్ని వచ్చుగా అని చెప్పి అన్ని దాంట్లో వేలు పెట్టాం అనుకోండి, ఏ దాంట్లో సక్సెస్ రాదు, అన్ని సగం వచ్చేస్తాయి, మనకంటూ ఏ దాని మీద అవగాహన ఉండదు.
సో మనకంటూ ఒక లక్ష్యం, ఇది దీంట్లో నాకు టాలెంట్ ఉంది, దాని మీద దృష్టి పెట్టు. ఎండ్ ఆఫ్ ద డే వరకు అది సక్సెస్ అవుతామా లేదా సెకండరీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు దాన్ని దృష్టి పెట్టి దాంట్లోనే నువ్వు నిలబడాలి. సో అప్పుడే మనకు సంపూర్ణ అవగాహన దాని మీద వచ్చినప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు. లైఫ్లో ఏదన్నా మనం ఏది కావాలనుకుంటే దాని తర్వాత అదే వస్తాయి. సో పర్టికులర్గా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు అనుకోండి క్రికెట్లో, సో దృష్టి పెట్టింది మీద క్రికెట్ మీద, సో క్రికెట్ గాడ్ అయిపోయాడు. కోహ్లీ ఆల్సో. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వచ్చేసి చిరంజీవి, రకరకాల ఎన్టీఆర్, ఎవరైనా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు మార్క్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు చేసిందే మనం చేయొద్దు. వాళ్ళు చేశారు కదా దాంట్లో సక్సెస్ అని అంటే కొందరికి అవుతారు, కొందరు గారు. కానీ దాంట్లో అవ్వాలి అనుకున్నప్పుడు నీ సక్సెస్ వేరు ఉంటుంది, దానికోసం నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్. సో మనం సక్సెస్ అవ్వాలి లైఫ్లో అంటే నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం నీవు ఏ విధంగా కృషి చేస్తున్నావు, ఆ లక్ష్యం చేరుకున్న దశలో నువ్వు ఎలాంటి ఏమంటావు ఒడిదుడుకులని ఎదుర్కొన్నావు అన్నది ఇంపార్టెంట్. సో సగం చేసి ఈ పని నా మంచి కాదు, నేను తర్వాత చేస్తా, ఏం నేర్చుకుంటా, అట్లే సగం 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 వెళ్ళిపోతే ఎప్పటికి మనం లక్ష్యం చేరుకోను, మనం ఇన్కంప్లీట్గానే ఉంటాం లైఫ్ అంతా. థ్యాంక్ యూ గైస్, ఐఎమ్ భీమేష్, బాయ్.